అంతటా ఎలీషాకు మరణకరమైన వ్యాధి వచ్చినది. అతడు ఇశ్రాయేలు రాజును పిలిచి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పాడు. తరువాత బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాడు. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము అని చెప్పాడు. అంతటా ఎలీషా బాణములను పట్టుకుని నేలను కొట్టుమని చెప్పగా అతడు 3 సార్లు కొట్టి మానివేశాడు. ఎలీషా, నీవు 5 లేక 6 సార్లు కొట్టినట్లయినా నీవు సిరియన్లను పూర్తిగా జయించి ఉండేవాడివి. అయితే నీవు 3 సార్లు మాత్రమే కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రమే సిరియన్లను ఓడించుతావని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషాను చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే కదా అని ఏడ్చాడు. ఎలీషా చనిపోయిన తరువాత జరిగిన అద్భుతము. ఎలీషా మరణించగా అతనిని సమాధిలో 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలి అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఇది ఎంతో గొప్ప అద్భుతం కదా. ఎలీషా మాట ప్రకారం బెన్హదదు హత్య చేయబడి మరణించాడు. ఎలీషా మాట ప్రకారం హజాయేలు సిరియా రాజు అయ్యాడు. ఎలీషా మాట ప్రకారం యెహూ ఇశ్రాయేలు మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. యెజెబెలును హతం చేశాడు. ప్రవక్త అయిన ఏలియా ద్వారా చెప్పబడిన మాట ఎలీషా కాలంలో దేవుడు నెరవేర్చాడు. ఏలియా గొప్ప ప్రవక్త, రోషం గల ప్రవక్త. ఈయన 14 అద్భుతాలు చేశాడు. ఏలియా ఆరోహణమై సుడిగాలిలో గుర్రపు రథముల మీద పరలోకం వెళ్ళాడు. ఈ ఘనత ఏలియా ప్రవక్తకు దక్కినది. అతడు మరలా ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ఈ లోకంలోకి వచ్చి సువార్త ప్రకటిస్తాడు. ఏలియా తన తర్వాత పరిచర్య చేయుటకు దేవుని మాట చొప్పున ఎలీషాను అభిషేకించాడు. ఎలీషా బహుబలంగా వాడబడ్డాడు. డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ద్వారా 28 అద్భుతాలు చేశాడు. ఏలియా 14 అద్భుతాలు చేస్తే ఎలీషా 28 అద్భుతాలు చేశాడు. ప్రాఫెట్ ఆఫ్ మిరాకిల్స్ అని ఎలీషా పిలువబడ్డాడు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఎలీషాలాగా ఆశ కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కూడా బహుబలంగా వాడుకుంటాడు. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడు ఆయన. కీర్తనల గ్రంథం 107:9. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.